నాయనా ఏమీ లేదు, నువ్వు సంకష్టహర చతుర్థి చేసినప్పుడు రాత్రి జాగరణ చేయాలని చెప్పాం కదా, ఆ జాగరణ చేసినప్పుడు శుద్ధ ఆచమన నియమాలు పాటించలేదు. అంటే మధ్యలో లేచి రాత్రి జాగరణ చేసినప్పుడు కాలకృత్యాలకు వెళ్తారు కదా, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చి మళ్ళీ కూర్చొని భజన కార్యక్రమంలో పాల్గొన్నట్ట. అంటే ఇవి సులభంగా అనిపిస్తాయి మనకు. ఏమవుతుందండి, కడుక్కుంటే ఏమవుతుంది, ఇప్పుడే కదా నేను చెప్పులు వేసుకొనే ఉన్నా కదా, ఇంట్లోనే ఉన్నా కదా, మన ఇళ్లలోనే బాత్రూమ్లు ఏడుస్తాయి కదా, కనుక బయటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి కానీ ఇంట్లోనే కదా అని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు. చూసారా ఎంత విపరీతమైన ఫలితాలు వస్తాయో గమనించండి. సంకష్టాద చతుర్థి చాలా బాగా చేసావు కానీ రాత్రిపూట జాగరణ చేసే సందర్భంలో శుద్ధ ఆచమనాది నియమాలు చేయలేదు. అంటే త్రిరాచమ్య దురాచమ్య ఉన్నాయి కదా, కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు లేదా ఏదో వెంట్రుకలు తాకినప్పుడు, ఇతర వస్తువులు తాకినప్పుడు, శరీరంలో ఏదైనా ఒక అవయవం తాకినప్పుడు ఆచమనం చేయమని శాస్త్రం చెప్పారు. కనుక ఎప్పుడూ చేయి కడుక్కుంటూ ఉండాలి, చెయ్యి శుద్ధంగా ఉంచుకోవాలి, కంఠం శుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మంత్రము గొంతులో నుంచి వస్తుంది కనుక కంఠశుద్ధి కావాలి. చేత్తో భగవంతుడి ఆరాధన చేస్తాం కనుక చేతులు పవిత్రంగా ఉండాలి. కనుక ఆచమనాది నియమాలను సక్రమంగా చేయలేదు కనుక అంగవీహిరుడైన కుమారుడు కలిగాడు.